హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము లాల్బాగ్ పార్క్కి అయితే వెళ్తున్నాము. చూడండి, వెళ్ళేటప్పుడు ఇద్దరు వాళ్ళ డాడీని ఎత్తుకోవాలంటే మేము ఎత్తుకుంటామని వద్దని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళారు. చూడండి ఎంత బాగా మాట్లాడుకుంటా ఎంజాయ్ చేసుకుంటా పోతున్నారు. వాళ్ళకి తెలియకోకుండా మేము వెనక్కి నుంచి వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడైతే అక్క ముందుకు వెళ్ళిపోతుంది. చూడండి తాగండి. రాగిగూడ మెట్రో స్టేషన్ అండి ఇది. చూసారు కదా పేరు కూడా. అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవుతాము. మా పిల్లలు చిన్న మెట్రో స్టేషన్లోకి వెళ్తే ఈ ఎక్సిలేటర్లు ఎక్కడానికి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళ కోసమే వెళ్తాము. ఎంత బాగా నిలబడుకోవడం. అది వస్తానే డిహానా అయితే అసలు మా దగ్గరే ఉండదండి. నేను ఎక్కేస్తా, నేనే వెళ్ళిపోతా ఉంటుంది ఎక్కడికైనా. మెట్రో స్టేషన్లో దసరా కదా, అంతా డెకరేషన్ చేస్తున్నారు మెట్రో స్టేషన్లో కూడా దసరా కాబట్టి. చూడండి, అక్కడికి వస్తే మాకైతే భయం అండి. అక్కడ కరెంట్ అనేది అంతా కిందే ఉంటుంది కదా, అదైతే చాలా భయం. అసలు ఈ పిల్లలతో గట్టిగా పట్టుకొని ఉండాలి. అక్కడ వాళ్ళు అరుస్తూ ఉంటారు, చిన్నపిల్లలు ఉండాలి కాబట్టి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మెట్రో ఎన్ని మాటలకి పైకి ఎక్కాలో, ఎన్ని మాటలకి కిందికి దిగాలో, ఎంత లోపల ఉంటుంది, కొన్నిసార్లు పైన ఉంటుంది. అసలు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. చూసుకొని పోవాలి, ఏ పక్క ఎగ్జిట్ ఏ పక్క ఎంట్రీ అని. చూడండి, భలే ఎంజాయ్ చేస్తుందండి డిహాన్ అయితే. నాకైతే భలే నచ్చింది. మా డిహానాన్ని ఇక్కడే పెట్టేస్తే మాత్రం ఇంకా రోజుకి పోమంటుంది. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలండి. పెద్దలకైతే 50, చిన్నపిల్లలకైతే 20. టికెట్ తీసుకొని ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయిపోయినా పార్క్లోకి. ఇంకా దించు, అది అట్టుండాలా. రిహానా స్లోగా. దగ్గరికి రండి. కళ్ళు తిట్టి చూడనా. అటు తిరుక్కుంటా, నువ్వు తిరుక్కోవా. ఓంది డిహానా వచ్చాయి. ఆడ వాటరు మంట కాదు, అది వాటర్ చుట్టూ పడుతున్నాయి. చూడు వాటర్ లేక ఎలా వెళ్తే వాటర్ చూడు ఎట్టుండయో. డిహానా డ్యాన్స్ 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 డ్యాన్స్. ఇతేనా తిరిగేదే, నిలబడి లేకుండావా. అక్కడ ఐస్ క్రీమ్ కనిపించింది. మా డిహానా ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ తీపిచ్చాము. ప్రశాంతంగా కూర్చొని తిని హ్యాపీగా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ లాల్బాగ్ లేక్ ఉంది.
లేక్ చూసుకొని వెళ్ళాము. ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయంటే, అబ్బో ఎంత పెద్ద చెట్లు. లాల్ బాగు, కబ్బన్ పార్కు అంతా సేమ్ అనమాట. అంతా పార్కే. చూడండి చెట్లు చూడండి, చాలా ఓల్డ్ అంటే ఓల్డ్ ట్రీస్ అన్నీ. అసలు ఇంత పెద్ద చెట్లు అసలు చాలా చాలా పెద్ద పెద్ద చెట్లు. చూడండి అసలు ఎంత చెట్టు ఉందో, అసలు ఎంత లావు ఉందో. అసలు మొదలే చూడండి ఎంత లావు ఉందో. ఇట్లా చాలా చాలా రకాల చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి ఇక్కడైతే పార్క్ అయితే చాలా బాగుంది. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు. క్లైమేట్ చూడండి ఒక్కసారిగా ఎంత ఎండ నిందో, ఎండంతా పోయి మళ్ళీ మామూలుగా క్లౌడీ అయిపోతుంది అసలు. అబ్బా ఇది చూడండి, సూపర్ సూపర్ సూపర్.
డిహానా ఎత్తాల్సింది ఆశ. డిహా ఆనందమే ఆనందం. డిహానా అరే పోయింది. ఒకటి తీసుకుందాం ఆశ. సలీం పెద్దది వచ్చినప్పుడు ఈసారి పాపతో కొట్టి సలీం సలీం సలీం. ఎత్తుకో ఎత్తుకో. లోపలంతా ఉంది కానీ బట్ ఇదంతా క్లోజ్ చేసిండారు. మరి ఏమైంది ఏంది తెలీదు. వెనక నుంచి అయితే వీడియో తీసిన. ఏమేమో పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఉన్నాయి. వాటి పేర్లు కూడా నాకు తెలియదు. నేనే ఫస్ట్ టైం చూస్తాను. అందుకే ఆ చెట్ల పేర్లు ఏమీ నాకు తెలియదు కాబట్టి సైలెంట్గా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేనైతే. అక్క తీసుకుని నువ్వు తీసుకో. ఆశ అడు కూర్చొని పాపకు తినిపించుకో. పామా డిహానా మమ్మీతో బా తీసుకో. రంగరా పొడి వెనక వెనక చూడా. ఎంత సీరియస్ కదా. ఏమనుకున్నారు మేము ఆ బొట్టలు పలకొట్టా? నేను మా అక్క కొన్ని పోజులు ట్రై చేసాము. ఎలా వచ్చాయో మీరే చెప్పాలి. ఇంకా అలాగే మేమంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో లాగా తీసుకున్నాం. మా డిహానాకైతే అలిగేసింది అనమాట. ప్రతిదానికి అలుగుతూ ఉంటుంది మా డిహానా. అందుకే అలా చెయ్యి ఎత్తుకొని ఉంది. మేము ఇక్కడ ఎంట్రన్స్లో ఉంటే వాళ్ళ డాడీ అమ్మ పోయి చాలా దూరంలో కొండ ఉంది కదా, కొండ దగ్గర పోయి కూర్చున్నారు. అక్కడి నుంచి చూడండి ఎలాంటి యాక్షన్లు చేయొచ్చు అక్కడ కూర్చొని. డిహానా అయితే చిన్న బుజ్జులు కాదండి, మాది అలిగాని బుజ్జులు. ఇక్కడ అంతా రోజ్ ఫ్లవర్స్ కలర్గా ఉన్నాయి అసలు. చూడండి అన్నీ చూపించడానికి గేట్ వేసేస్తున్నారు అనమాట. గేట్ వేసి లాక్ వేసేస్తున్నారు అక్కడ. ఇదంతా మనం బెంగళూరుకి మన ఊర్లో ఉన్నాం. అతి చేయకూడదు. నీకు లవన్ సెట్ చేద్దామా?
క్లైమేట్ చూడండి, క్లైమేట్ ఎంత బాగుందో కదా అసలు. దాంతో మాట్లాడుతుంది గోదనా పోయిందిలే. ఇద్దరికి సరి సమానం చేసిందిలే. లేయన్నా లేయను. నన్ను కొట్టే నీకు దెబ్బలు నన్ను కొట్టకపోతే నేను కానీ నాకు చురికేసి నన్ను కొట్టాను ఇంకో. అవును, అంతా తిరుక్కొని వచ్చేసరికి 3:30 అవుతుంది. ఇంకా తినేసి మళ్ళా ఇంకొక ప్లాన్ ఉంది, రిలయన్స్కి వెళ్ళేది. రిలయన్స్కి వెళ్ళేసి కొంచెం షాపింగ్ చేయాలి, అందుకనేసి వెళ్తున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ తినడానికి అయితే వెళ్తాము. ఏదో పా అమ్మ దగ్గరికి బా, మళ్ళీ ఎన్ని నొక్కుతూ పా. పా ఏం పట్టుకోవాలి సజిన, నువ్వు ముందు పక్కకు చూడు, ఇలా పట్టుకోవాలి. మేము షాపింగ్ కలిగాల. ఏమేమి చేసినావు షాపింగ్కి? బాబులు బాబులు పాపులు అదో అందరు బాబులు పాపులు. నువ్వా గుండువా? ఎద్ది తీర్చుద్దాం, తీ చూపు. ప్యాంట్లు కొనుక్కున్నా, ప్యాంట్లు అవి కావాలా? సాక్సులు కావాలా? ఏం సజినా, ఏం సజినా? లాక్కోలేవు కానీ నీకెందుకు ఇది?